వ్యక్తికున్న విశేషాలు మనం చెప్పుకుంటూ ఏమన్నాం? సువర్చసం సుమేధ. నేను మేధస్సు కలిగిన వాడిని. ప్రతి వాడికి తెలివితేటలు ఉంటాయి. తెలివితేటలు ఎలా వినియోగించుకోవాలి అన్నది ఆలోచించాలి. ఒక్క క్షణం ఆలోచించాలి. అది అంతే చేయాల్సిన పని. దానికే మన పురాణాల్లో కథలు ఉన్నాయండి. కథలు ఎంతసేపు కథల్లా చూసుకుంటాం, మొదలు చూస్తాం తప్ప తెలివితేటలు ఉపయోగించాం. హనుమంతుడు సముద్రం దాడుతున్నాడండి, కథ మీరు వినే ఉంటారు. మధ్యలో సురస అడ్డం వచ్చి నువ్వు నా నోట్లో పడింది. హనుమంతుడికి ఆలోచన వచ్చింది, సురస నిజంగా తినదలుచుకుంటే నోరు తెరిచి టక్కుని మింగేసి తినాలి కదా. వాడు ఆవిడేమన్నా తెలుసా? మమ భక్ష ప్రవిష్టహతం, నువ్వు నాకు ఆహారానివి, నువ్వు నా నోట్లో పడువు. ఎవడైనా రాక్షసుడు తినే ముందు నేను తింటాను కనుక నా నోట్లో పడంటాడా? అర్థమయ్యింది, ఈవిడేదో తెలివితేటలు ఉన్నాయి, నోట్లో పడింది కానీ తింటాను అనుమానం లేదు కదా అని చెప్పి తను వెంటనే నోట్లో పడి వెనక్కి వచ్చాడు. కథంతా ఉంది తెలుసున్నది. ఇక్కడ ఏమిటి? తెలివితేటలు, మేధ. ఎదటివాడు అన్న మాటల్ని బట్టి, ఆ మాటల లోపల ఉండే లక్షణాన్ని బట్టి మనం గుర్తుపట్టాలి. అదనమాట అక్కడ అర్థము. గుర్తుపెట్టుకోండి. ఎప్పుడూ కూడా ఒకళ్ళు మాట్లాడుతుంటే ఆ మాటల విధానం చూసి గుర్తుపట్టగలిగితే తెలివితేటలు ఉంటాయి మనకి. ఇది మేధ. లేదు, వాడి ప్రవర్తన చూసామనుకోండి, బిహేవియర్ అది చూడని చెప్ప, ఇది మేధ అంటారు. ఇలాంటి మేధా సంపత్తి కూడా మనకు ఉండాలి. అమృత. తాత్కాలికంగా మనకి నీరసం రావచ్చును, అయ్యో అనుకోవచ్చును, కానీ ఎదగలగాలి మనం. అమృత అంటే మృతి లేని వాళ్ళం మనం. అంటే మనలో ఉండే లక్షణాలు ఎప్పుడు కూడా చావవు, ఎప్పుడూ ఉంటాయి. దీనికి మళ్ళీ ఉదాహరణ ఎవరో తెలిసిన ఉత్తర కుమారుడు. సైన్యాన్ని చూశాడు. మనం ఎంతసేపు ఉత్తర కుమారుడు అంటే నత్తంశాలలో రేలంగాన్ని చూస్తాం పాపం అమాయకంగాను. సైన్యాన్ని చూసి పారిపోయిన మాట కరెక్టే, కానీ అర్జునుడు వచ్చి ఏం చేశాడు తెలిసిన? పట్టుకుని కూర్చోబెట్టి, నాయన నేను అర్జునుడు అన్నాడు. అలాంటప్పుడు అర్జునుడు కూడా ఊహించలేనంత గొప్పగా రథాన్ని తోలాడు. రథం ఏ క్షణంలో ఎక్కడికి వెళ్ళి అలా తిప్పాడు. అర్జునుడు ఆశ్చర్యపోయాడు, ఈ దుంపదగా ఇంత ట్రైనింగ్ ఎక్కడ ఉందా బాబు, నాకు వచ్చును, కానీ క్షణంలో చూసి భయపడి పారిపోయాను అన్నాడు బాబు. ఇదే ఉత్తర కుమారుడు 3 నెలలు తిరగకుండా కురుక్షేత్ర సంగ్రామంలో ఎవరిని ఎదిరించాడో తెలిసిన? 2వ రోజు యుద్ధంలో భీష్ముడితోటి 5 గంటల సేపు యుద్ధం చేశాడు. ఆలోచన, కమాండర్ ఇన్ చీఫ్, సీనియర్ మోస్ట్ కమాండర్. అంటే ఎదటివాడిలో తెలివితేటలు ఉన్నాయి. అమృత, మృతి లేదది, తాత్కాలికంగా వెనకబడింది అనమాట. ఇలాంటి ఉదాహరణలు కొల్లలు చెప్పచ్చును మనం. అది విశేషం అనమాట. అందుకని అమృతోక్షిత. అంతేకాదు, నేను సమాజానికి ద్రవిణోద, ఇవ్వగలిగిన వాడిని, అన్నీ కూడా ఇస్తాను. అంటే ఎవళ్ళెవళ్ళు ఎంత ఇబ్బంది పెట్టినా సరే, అంటే ఇలాంటి సందేశం ఇవ్వడానికనే మనకి మన భారతదేశంలో, మన దేశంలో శృతి, స్మృతి, పురాణ, ఇతిహాస, ఆగములు వచ్చాయి. ఆధునికులకి పురాణాలంటే చెత్త, ట్రాష్ అంటాడు వాడు పాపం. కానీ వాడు ఇంగ్లీష్ నవల మాత్రం బట్టి కొడుతుంటాడు. ఇంగ్లీష్ నవలల్లో దొరికే కొన్ని ఘట్టాలు ఉన్నాయి చూచారా, అవి ఇండియాలో, భారతంలో ఉన్నాయి శుభ్రంగా. రిప్ వ్యాన్ వింకిల్ అన్నవాడు ఎవడో నిద్రపోయాడు 6 నెలలో 7 నెలలో అంటే అహో అని చెప్పి చూడడానికి వెళ్తాం మనం. మరి రామాయణంలో ఉన్నాడేవాడు 6 నెలల దాకా పడుకుని నిద్రపోతుంటాడు కుంభకర్ణుడు. ఈ కథ చెప్పలేమి. అలాగే ఎక్కడో న్యూస్ పేపర్లో మగాడికి సంతానం కలిగింది, మగాడిని పొట్టలోంచి పిల్లాన్ని తీసి అంటే మీరు నమ్మరు. అలాంటిది కాదు, భారతంలో ఉందే మహానుభావుడు. ఏతి వీళ్ళు ఉన్నారు కొంతమంది అలాంటి వాళ్ళు, అలాంటి దానికి ఉందే, మరి చెప్పరే మీరు. అంటే ఎంతసేపు కూడా ఇతర దేశాల వెనకాల పడి వాళ్ళ సాహిత్యమే గొప్ప అంటున్నాం. కాదు, మన సాహిత్యంలో వేదములు, శృతి, స్మృతి, పురాణ, ఇతిహాస, ఆగములని చెప్పి 5 రకాలని మనం చెప్పుకున్నాం. అవి ఎందుకు నిలబడ్డాయి? 1000 సంవత్సరాలు గడిచిపోయినా కూడా. అప్పట్లో ప్రింటింగ్ ప్రెస్ లేవు కదా. ప్రింటింగ్ ప్రెస్ ఉంటే దాన్ని బట్టి ప్రింట్ చేశాను అనుకోవచ్చా? లేదే. మనకి యుగాలు ఉన్నాయి, కాలాలు గడిచిపోతున్నా కూడా అవి ఎలా వచ్చాయి అంటే అర్థం ఏమిటంటే ఒకళ్ళ ద్వారా ఒకళ్ళకు వచ్చాయి. ఇవాళ బట్టలు నేసేవాళ్ళు వీళ్ళంతా ఉన్నారు, బంగారం తయారు, వాళ్ళ కోసం గ్రంథాలు తయారు రాయండి మీరు సరదాగాను. నెక్లెస్ తయారు చేయడం ఎలా, ఓ పుస్తకం రాయండి. ఎవరైనా ఫాలో అవుతున్నారా? ఏం చేస్తారు? అంతకంటే ముందు తన ఇంట్లో పెద్దవాళ్ళు ఉంటారు,
చేసేవారు. వాళ్ళతో కూర్చుని చూసి నేర్చుకుంటారు. కుండలు తయారు చేయడం ఎలాగా, మట్టిని ఎలా తొక్కాలి, కుండగా ఎలా మార్చాలి, పుస్తకం రాయండి, పాటరీ ఇన్ 30 days ఎవరైనా చదువుతాడా? అక్కడికి వెళ్ళి కూర్చుని మట్టి ఎలా తొక్కాలి, ఏ మట్టి తీసుకోవాలి, చక్రం ఎలా తిప్పాలి, చూసి నేర్చుకునేది. ఇదే పద్ధతిలో మనకి ప్రాచీన కాలం నుంచి కూడా మొదటిది వేదము, తరువాత స్మృతి, జ్ఞాపకం చేసుకుని చెప్పింది స్మృతి, పురాణము అంటే జరిగిందేమిటి, ఇలా జరిగిందని చెప్పేది, ఇతిహాసము, 2 రకాల చరిత్రలు వాళ్ళు అట్టే పెట్టారనమాట, అది ఇతిహాసం. ఆగమము, ఆగమం అంటే దేవతలకి ఆరాధన చేసే విధానం. ఇదంతా ఈ 5 కూడా నిజానికి ఒకటే ముద్దలా ఉండేవి, అవసరాన్ని బట్టి మారుతూ వచ్చాయి. మీరు నమ్మినా నమ్మకపోయినా ఇతర దేశాల్లో కూడా రోమ్, ఇటలీ, రష్యా, డెన్మార్క్ ఇలాంటి ప్రాంతాల్లో కూడా వాళ్ళకున్న సాహిత్యం చూడండి, వాటిల్లో కూడా ఇదే విభాగాలు ఉన్నాయి, ఇదే విభాగాలు కనిపిస్తాయి, పేర్లు మాత్రం వేరే ఉంటాయి. గమనించండి. ఇతర విశేషాలు మాట్లాడుకుందాం మనం. స్వస్తి.